హాయ్, ప్రాబ్లం గమనించండి ఒకసారి. ఒక 6 అంకెల సంఖ్య ఇచ్చాడు. ఆ 6 అంకెల సంఖ్య 7, 11, 13ల చేత భాగించబడుతుంది అని చెప్పాడు. ఎప్పుడైతే మనకి 7, 11, 13 ఈ మూడింటి చేత భాగించబడుతుంది అని అంటే గనక అది మనకి 1001 చేత భాగించబడుతుంది అని అర్థం. 7 ఇంటూ 11 ఇంటూ 13 వాల్యూ వచ్చి 1001. అంటే 1001 చేత భాగించబడుతుందని. ఏదైనా ఒక 3 అంకెల సంఖ్య కనుక 2 సార్లు కనుక రిపీట్ అయితే అంటే ఏబిసి అనేది 3 అంకెల సంఖ్య, అలా మనకి ఏబిసి అనే 3 అంకెల సంఖ్య కనుక 2 సార్లు రిపీట్ అయితే ఇది తప్పనిసరిగా మనకి 7 చేత 11 చేత 13 చేత భాగించబడుతుంది. ఎందుకని అన్నాం అనుకోండి, ఈ ఏబిసి అనేది దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే కనుక ఏబిసి ఇంటూ అంటే ఒక 3 అంకెల సంఖ్య ఇంటూ 1001 అని రాసుకోవచ్చు అనమాట. 1001 అంటేనే 7 ఇంటూ 11 ఇంటూ 13 అని అర్థం. అంటే ఖచ్చితంగా ఒక 3 అంకెల సంఖ్య 2 సార్లు రిపీట్ అవుతుంది అని అర్థం. ఎప్పుడైతే మనకి 3 అంకెల సంఖ్య 2 సార్లు రిపీట్ అవుతుందని చెప్పాడో ఇక్కడ చూడండి ఒకసారి, 479XYZ అని చెప్పాడు. ఇక్కడ 3 అంకెల సంఖ్య 479 ఇచ్చాడు. అది 2 సార్లు రిపీట్ అవ్వాలి కాబట్టి మళ్ళీ 479 అని చెప్తాం. అప్పుడు మనకి 7, 11, 13 చేత భాగించబడుతుంది. అప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చి 4, వై వాల్యూ వచ్చి 7, జెడ్ వాల్యూ వచ్చి 9 అని అర్థం. కానీ అక్కడ అడిగిన ప్రశ్న ఏంది అంటే కనుక మనకి క్లియర్గా మనకి వై ప్లస్ జెడ్ బై ఎక్స్ అని ఇచ్చాడు. మరి వై ప్లస్ జెడ్ అంటే కనుక మనకి వాల్యూ ఎంత అవుతుంది అని అనుకోండి, వై ప్లస్ జెడ్ వాల్యూ 7 + 9 16 అవుతుంది. ఎక్స్ వాల్యూ వచ్చి 4 కాబట్టి 16/4 4 అని చెప్పొచ్చు. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 4 అని చెప్పొచ్చు అనమాట. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.